ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ తో న్యూఢిల్లీలో సమావేశమయ్యి చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ రంగాలలో పురోగతిని సమీక్షించారు. ఈ చర్చల్లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా దేశ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు దేశాల ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తూ పరస్పర ప్రయోజనకరమైన భారత్ యుఎస్ఏ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల దిశగా మోదీ, వాన్స్లు చర్చలు జరిపారు. ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, ఇతర రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను కూడా వారు సమీక్షించారు. పరస్పర ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధాని మోదీ, జేడీ వాన్స్, ఆయన భార్య, పిల్లలు అమెరికా సీనియర్ అధికారులకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తన వాషింగ్టన్ డీసీ పర్యటనను అధ్యక్షుడు ట్రంప్తో తాను జరిపిన ఫలవంతమైన చర్చలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ పర్యటన భారత్, అమెరికాల మధ్య సన్నిహిత సహకారానికి మార్గం సుగమం చేసిందన్నారు. ప్రధాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరాంతంలో ఆయన రాక కోసం భారత్ ఎదురు చూస్తుందని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికార పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాకు బయలుదేరారు. క్రౌన్ ప్రిన్స్ ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ల ఆహ్వానం మేరకు ప్రధాని ఈ పర్యటనకు వెళ్లారు. కాగా ఇది ప్రధాని సౌదీకి చేస్తున్న 3వ పర్యటన. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.